మనకు అవమానం జరుగుతుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మనం అంతా కలిసిపోదాం. ఇప్పటికైనా ఎస్సీలకు ఎస్టీలకు ఏమన్నా కష్ట నిష్ఠూరాలంటే మనం భాగం పంచుకుందాము. బీసీలకు ఏదైనా ఉంటే మనం దాపుగా నిలబడదాము. అసలు కాపులు అంటే నరేంద్ర మోడీ గారు కూడా మధ్యలో వచ్చింది కదా సార్. ఒక్క నిమిషం అసలు కాపులంటేనే ఒక రక్షణ, కాపులంటేనే ఒక దాపులు, కాపులంటేనే ఒక సెక్యూరిటీ. అర్థం అదే కాపులం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలతోటి అదే అగ్రకులాలకు ఉన్నటువంటి మనం కాపులం, రెడ్లం, వెలమలం, బ్రాహ్మణులం, క్షత్రియులం, అందరం కలిసి ఏం చేద్దామంటే కలిసి సమాజ స్రవంతిలో మంచి వాతావరణం నెలకొల్పుదాం. ఈ సమాజ పరివర్తకులుగా మారదాం. నేను బీసీ నాయకులు కూడా నేను చెప్తున్నా, ఏమంటున్నా, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పందించాలి ఈ విషయం వల్ల. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బావబామ్మాదులుగా, తోబుట్టుగా, తాత మనవలుగా పిలుచుకున్నటువంటి మన కుటుంబాలన్నీ ఇవాళ ఏమంటున్నాయి? కులాల మధ్య చిచ్చు. ఎంబీసీల బాధ వినండి సార్. ఈ సమాజంలో ఎంబీసీల బాధ. ఒక్క నిమిషం మాధవరెడ్డి, ఒక్క నిమిషం మాధవరెడ్డి. ఈ సామాజిక సమతుల్యం తేవడానికి మనం చర్చలలో గాని మనం చేయాలి. రాజకీయ నాయకుల బాధ వినమంటారు కానీ ఎంబీసీలకు అనుకూలంగా పిటిషన్ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు నాటకాలు ఆడినట్టు మనం అట్లా ఉండొద్దని చెప్తున్నా నేను. ఏమండి అసలు వ్యక్తిగతంగా ఎంత దూషణలు, అసలు నోటితోటి అనరాని విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. మార్పు తీసుకురావాలి మనం అందరం కలిసి. దాన్ని ఎవరు సమర్థించారు? ఇక్కడ చర్చల్లో ఎవరు సమర్థించారు? భరత్ గారు వీళ్ళు రెడ్డి జాగృతి నుండి రెడ్డిలలో ఉన్నటువంటి పేదల కోసం కొట్లాడినరు. ఆ రిజర్వేషన్ 10% వచ్చింది. వీళ్ళు ఉన్నటువంటి జనాభాకు 4 గంటలు వచ్చేసింది. అది పేదలు చెప్పండి మీరు చెప్పండి. ఓకే చెప్తాను. ఇప్పుడు ఆడు ఉన్నటువంటి పేదలు ఎంత మంది ఉంటారు? మీ దాంట్లో పేదలు ఎంత శాతం ఉంటారు? 90% ఉంటారు. అవునా? అవును. అంటే 1000 మంది నేను చెప్తా లెక్క. అంటే 1000 మంది అధికార వాళ్ళు ఉంటే వాళ్ళేనా? ఆగే నువ్వు నా మాట్లాడేటప్పుడు మాట్లాడు చెప్పండి. మాట్లాడు. ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటిది వీళ్ళు పిటిషన్ వేసింది 50% దాటొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వద్దు అనే దాని మీదనే వీళ్ళు మాధవ్ రెడ్డి గారు వేసినా, ఇంకా వంగ గోపాల్ రెడ్డి గారు వేసినా, ఇక్కడ కూర్చొని రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళ వర్షన్ అదే. కానీ బీసీలలో ఇది ఒక మళ్ళా బీసీలంతా ఎక్కడ తిరగబడతారో బీసీలంతా కూడా బీసీల మొత్తం కూడా ఎందుకు తిరగబడతారు? ప్రజాస్వామ్యంలో హక్కు ఉందండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే రాజ్యాంగ సవరణ అయితే అప్పుడు కూడా కోర్టులు లేచారు. 125 ఫిర్యాదులు వచ్చినాయి. మరి ఎందుకు తిరగబడతారు? ఎందుకు భయపడతారా? అట్లా బెదిరిస్తే భయపడతారా? వచ్చి తిరగబడతారనే తప్పు. అట్లా భయపడరు ఎవరు. కాకపోతే ఏంటంటే చెప్పండి. స్టూడియోలో ఉన్నారు, ఓపికతో నిండండి. ఈరోజు బీసీలు ఎప్పుడైనా కానీ రిజర్వేషన్ అంశం వచ్చినంత వరకు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానంత వరకు కూడా మీ వాదన అంతా కూడా మెరిట్ దెబ్బతింటుంది అనేది చాలా సందర్భాల్లో అగ్రవర్ణాలు అది లేనే లేదు. ఫస్ట్ వర్షన్ అదే. అది కానే కాదు. ఈ రోజు అరే నేను చెప్పినాక మీరు చెప్పుకోండి. చెప్పండి. నా వర్షన్ చెప్తున్నా. ప్రతి సందర్భంలో మెరిట్ దెబ్బతింటుంది రిజర్వేషన్లతో అని మాట్లాడినటువంటిది, చర్చలు చేసినట్టు చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటిది ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైంది. తెలంగాణలో చూసుకుందాం మనం. డిఎస్సి, ఎస్జిటి పోస్టులకు సంబంధించి 2024లో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఓసీలకు 70 మార్కుల కట్ ఆఫ్ అయింది. బీసీఏలకు 62, బీసీఏ సంచార జాతులు ఉండేటటువంటి బీసీఏ 62.13 కట్ ఆఫ్ ఉంది. బీసీబీ 67 కట్ ఆఫ్ ఉంది. బీసీడి 68 మార్కుల కట్ ఆఫ్ ఉంది. బీసీఈ ముస్లింలు 62కు ఉన్నది. ఎస్టీలు 61.2 కట్ ఆఫ్ ఉన్నది. ఎస్టీలు 63.2 కట్ ఆఫ్ ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్ లకు మాత్రం 59 మార్కుల కట్ ఆఫ్ ఉన్నది. ఈ రోజు మెరిట్ ఎవరు ఉంటున్నట్టు చాలా సందర్భాల్లో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రిక్రూట్ చేసే దాంట్లో ఈడబ్ల్యూఎస్ కింద కట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ కన్నా తక్కువ మార్కులు వచ్చినా గానీ అర్హత పొందుతున్నటువంటిది ఈ రోజు ఈడబ్ల్యూఎస్ కింద. అంటే ఎందుకు? జనాభా ఉన్న దానికన్నా
ఎక్కువ రిజర్వేషన్ మీరు తీసుకుంటూ ఆడ తప్ప మాట తప్ప జనాభా కాదు వెనకబడుతాను 100% అది దాంతో తప్ప మాట తప్పు. మీరేదైతే మున్నూరు కాపులు అంటున్నారు క్లాస్ ఎంప్లాయీల మాత్రమే కటాఫ్ తక్కువ వస్తుంది. ఎందుకు ఒక్క నిమిషం మాట్లాడండి మున్నూరు కాపుల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. మున్నూరు కాపులు బీసీడీలో ఉన్నారు. బీసీడీలో ముదిరాజులు ఉన్నారు, చాలా మంది యాదవులు ఉన్నారు, చాలా కులాలు దాదాపు 60 కులాలు 51 కులాలు ఉన్నాయి మొత్తం కూడా బీసీడీలో. అట్లా మెజార్టీ బీసీలలో ఉండే జనాభాలో దాదాపు 30-40% జనాభా బీసీడీలో ఉంటుంది. దానికి 7% రిజర్వేషన్. మీరు ఈరోజు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు ఏంటంటే రాజకీయంగా కొంత చైతన్యమైనటువంటి కొన్ని కులాలు సమాజంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా వాళ్ళు రెడ్లతో పోటీ పడి ఈ రోజు రెడ్లకు పోటీ ఇస్తున్నటువంటి కులాలను మీరు టార్గెట్ చేయడం అనేది సమంజసం కాదు. మీకు ఈ రోజు ఎమ్మెల్యేలో కొంత మాత్రం రిప్రజెంటేషన్ బీసీలకు ఉందంటే అది మునూరు కాపులు, గౌడ్లు, యాదవులు, తర్వాత ముదిరాజులు కూడా లేరు. ముదిరాజులు 1-2 ఉన్నారు, పద్మశాలి కూడా లేనటువంటి పరిస్థితి. అట్లా మిగతా కులాలు చాలా కులాలు ఉన్నాయి. అవన్నీ కూడా రావాలంటే ఎవరు ఈ రోజు 49 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో. మళ్ళీ ఎవరు సీట్లు కొల్లగొడుతున్నారు, జనాభా ఎంత, కొల్లగొడుతున్నటువంటి సీట్లు ఎంత? ఈ రోజు మీరు మాట్లాడుతున్న ఎట్లుందంటే బీసీల మధ్యలో పంచాయతీ పెట్టే మాటలు చేస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడాలి. నిజంగా కోట్ల మీరు బీసీల కోసం చిత్తశుద్ధి ఉంటే ఎంబీసీ కులాలు, సంచార కులాల అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి చర్యలేంది? మీరు ఆ విధంగా కోట్ల కేసేసేది ఉండే. నన్ను చెప్పనియండి, మీకు ప్రతి సమానం నన్ను చెప్పనియండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయానికి వద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేశ సగటుగా తీసుకొని ఒక రాష్ట్రంలో 34 అంటే రిజర్వేషన్లకు విషయానికి వచ్చినప్పుడు ఒక రాష్ట్రంలో జనాభా 34%, ఒక రాష్ట్రంలో 43%, ఒక రాష్ట్రంలో 27%, ఒక రాష్ట్రంలో 25%, ఈ విధంగా తీసుకొని భారతదేశం యావత్తులో తీసుకొని సగటుగా 25% జనాభా ఉంటుంది అనేది ఒక పరిగణలోకి తీసుకున్నారు. నెంబర్ 1 తీసుకొని వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. నెంబర్ 2 అది కూడా కులాల రిజర్వేషన్లు ఇయ్యలే, ఆర్థిక వెనుకబాటు మాత్రమే ఇచ్చారు. నెంబర్ 3 తర్వాత మీరేమన్నారంటే వాళ్ళు 10% లేరు, జనాభా తక్కువ ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చిరని అంటారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ 25% జనాభా ఉందని అంటున్నా. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ సమగ్ర సర్వేలో కూడా 21 నుంచి 23% ముస్లింలు కాకుంటాడని తేల్చిండు. అదేవిధంగా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కూడా 18% వాళ్ళు అగ్రకులాలు ఉంటారని చెప్పిండు. ఏదేమైనా కానీ ముస్లింలు కలుపుకుంటే 1/4 అంటే 25%కు 10% ఇచ్చారు కదా. అట్లా 50% ఉన్నటువంటి బీసీ జనాభాకి 27% ఇచ్చారు కదా. తర్వాత ఇంకొకటి మీరేమన్నారు, కటాఫ్ తక్కువ వస్తే అని అన్నారు. అట్లా కాదు, అక్కడ అభ్యర్థులు అప్లై చేసేటువంటి దరఖాస్తులలో తక్కువ మంది అప్లై చేసినప్పుడు ఒకవేళ 10% వీళ్ళకు కోటా ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఆ పోటీలో ఆ క్రమంలో ఒక్కొక్క చోట తక్కువ మార్కులకు కూడా వచ్చినాయి. కానీ అక్కడ దరఖాస్తు చేసినటువంటి సంఖ్యను బట్టి వచ్చింది. కానీ అది కూడా మీరు తప్పుడు అది కూడా మీరు తప్పుడు అపోలు. ఇంకొక పాయింట్ మీరు అన్నారు, మీకు చిత్తశుద్ధి అన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మీకు లేదు చిత్తశుద్ధి. ఎందుకు లేదంటే ఇప్పటి వరకు కూడా అన్న సూర్యారావు మన శ్రీనివాస్ అన్నగారు మా సంగతి ఏంది, మా ఎంబీసీలు, మా సంచార జాతులు అంటే మీరు వారి పక్షాన మేము కొట్లాడతామని ఒక్క మాట కూడా మాట్లాడతారు. నేను వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి చెప్తున్నా, నేను ధర్మయుద్ధం చేపడతా, మేము పోట్లాడతాం. కాపులు రెడ్లు ఒకటే అంటున్నాం, మీరు మేమెందుకు వేరైతాం? కొత్త పంచాయతీ ఉన్న వాస్తవం చెప్తున్నాం అంటే చేయాల్సిన సమయం ఆసనమైంది. ఉన్న మాట చెప్తున్నా. సామాజిక వెనుకబాటు వాళ్ళకి రాదన్న ఉంటే ఉంచుకోండి. ఒక్క నిమిషం అందరూ రిజర్వేషన్ తోటి మాట్లాడుతుందని ఆర్ కృష్ణ గారు ఎలక్షన్ ఒక్క నిమిషం ఆర్ కృష్ణ గారు ఎలక్షన్ జరుగుద్దా జరగదా? 30 సెకండ్స్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతాయి, తప్పనిసరి జరుగుతాయి. అందరూ టెన్షన్ పడొద్దిగా, అందరూ కూడా ఎన్నికలలో పార్టిసిపేట్ చేయాలి. ఆర్ కృష్ణ గారు చెప్పారంటే బీసీలంతా రెడీ అయ్యిగా మొత్తం అదే తప్పనిసరి పోటీ చేయమనే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నాకు తెలిసి గవర్నర్ రాష్ట్రపతి అవసరంలో జీవో అని చెప్పారు మొదలు, అంతేనా? అవును, మొదటి నుంచి నేను జీవో రాజ్యాంగం నుండి జీవో అనేది ఈయనమని నేను మొదటి నుంచి అడుగుతాను. సుప్రత్ పటేల్ ఎలక్షన్ జరుగుతుందా జరగదా ఏమనుకుంటుంది? రేపు కోర్టు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం ఇంకా చెప్పలేదు. ఆ సమాధానాల బట్టి జడ్జిమెంట్ ఉంటది అనేది ఉంది. ఇంకోటి
సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్ రూల్ చేయాలి. హైకోర్టు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని వికాస్ కిషన్ రావు గవాలి కావచ్చు, కృష్ణమూర్తి జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేస్తూ ఎన్నికలు కండక్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. కాబట్టి హైకోర్టు చేస్తుందా లేదా అనేది మనం రేపు చూద్దాం. ఓకే, సో శ్రీనివాస్ గారు, ఎలక్షన్ జరగాల వద్దా? ఏం కోరుకుంటారు? ఎంబీసీలు జరుగుతాయా లేదా? ఎలక్షన్ జరగాలి. 42% ఉపవర్గీకరణ కూడా ఉండాలి. నేను ఒక్కటే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% కాదు, అప్ టు 10%. అప్పుడు గిఫ్ట్ ఇచ్చింది మన కేసీఆర్ గారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు.